ఇష్యూ చూద్దాం. ఇప్పుడే డ్రైవింగ్ వద్దురా అని చెబితే మైనర్లు వినరు, పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దని చెప్తే పేరెంట్స్ వినరు. మరి రోడ్డు మీద మైనర్లు చేస్తున్న మేజర్ యాక్సిడెంట్లకు బాధ్యత ఎవరిది? చట్టాలు ఏమైనా మీ పక్కింటి చుట్టాలా ప్రాణాలు తీస్తున్న చూస్తూ ఊరుకోవడానికి? పేరెంట్స్ అందరికీ ఇదో హెచ్చరిక. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కాస్త బుద్ధితో ఆలోచించండి. మీ పిల్లల సరదా రోడ్డు మీద వెళ్లే వాళ్ల ప్రాణాలు తీస్తోంది. ఇకనైనా వాళ్ళని కంట్రోల్ చేయండి. మైనర్ డ్రైవింగ్ తో హైదరాబాద్ మధురానగర్ లో ఓ పెద్దాయన ప్రాణం పోయింది. యాక్సిడెంట్ చేసి తనకేం సంబంధం లేనట్టు తప్పించుకునేందుకు ప్రయత్నించిన అబ్బాయిని స్థానికులు పట్టుకున్నారు. ఈ మధ్యే ఓ ఎస్ఐ తన మనవరాలితో బిజీ రోడ్ లో డ్రైవింగ్ చేయించడం వివాదానికి దారితీసింది. ఇప్పుడేమో మైనర్ డ్రైవింగ్ కి ఓ ప్రాణమే బలైపోయింది. కఠిన చట్టాలు అమల్లో ఉన్నా, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు తల్లిదండ్రుల్లో మార్పు రావట్లేదు. మైనర్ల డ్రైవింగ్ తో అనర్థాలు ఆగట్లేదు. పేరెంట్స్ నిర్లక్ష్యం పట్ల అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో మార్పు ఎంత అవసరమో గుర్తు చేస్తోంది. జనం ప్రాణాలతో చెలగాటమాడే హక్కు మైనర్ల తల్లిదండ్రులకు ఎవరిచ్చారు? ఇంకెన్ని ప్రాణాలిలా బలైపోవాలి? ఎస్, ఇక్కడ మనం ఈ రోజు చూసినటువంటి ఇన్సిడెంట్ గురించి చెప్పుకున్నాము. ఆ విజువల్ చూస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదా. ఒక వెహికల్ వచ్చింది, గుద్దింది, అక్కడ 2 వీలర్ మీద ఉన్నటువంటి పర్సన్ కింద పడిపోయారు, గాయాలయ్యాయి. ఇవన్నీ మనకి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. దాదాపుగా 5-6 వెహికల్స్ అక్కడ ధ్వంసం అయిపోయాయి కూడా. ఒక వ్యక్తి స్పాట్ లో చనిపోయారు, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇట్లాంటి ఏదైనా మనకి వార్తల్లో వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ డైరెక్ట్ గా చూసి ఆ ఇన్సిడెంట్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మందే ఉంటారు. దాంట్లో నేను దాన్ని. అంటే దగ్గర 11-12 సంవత్సరాలు ఉంటాయేమో చిన్నపిల్లలు, వాళ్ళకి 2 వీలర్ ఇచ్చేస్తున్నారు, స్కూటీస్ ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్ గా వచ్చి వాళ్ళకి ఏం తెలియట్లేదు, బ్రేక్ ఎందుకు వేయాలి, అంటే ఎక్కడ కొట్టాలి ఏంటి, అసలు ఏం అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళని ఆపి క్వశ్చన్ చేసినా నీకెందుకు, ఎస్ మేము ఇట్లాగే డ్రైవ్ చేస్తాము, మీ పేరెంట్స్ ఏమనట్లేదు అంటే అనట్లే, నేను ఏడిస్తే ఇస్తారు. ఇటువంటి క్వశ్చన్స్ అన్ని మనకు వినిపిస్తూ ఉంటాయి. అసలు దీనికి ఒక రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయనే విషయం పేరెంట్స్ తెలుసా? పిల్లల్ని కాదు, ఫస్ట్ పేరెంట్స్ అనాలి. ఎందుకంటే పేరెంట్స్ లో మార్పు వస్తేనే పిల్లల్లో వస్తుంది. ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చూస్తే 25,000 వరకు జరిమానా ఉంది. పేరెంట్స్ కి ఏదైతే వెహికల్ ఇస్తున్నారో, ప్రోత్సహిస్తున్నారో డ్రైవ్ చేయడానికి, వీళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. ఆర్సీ కూడా సంవత్సరం పాటు రద్దు చేస్తారు. పోనీ మైనర్కి ఏమీ లేదా, 25,000తో అయిపోతున్నా అంటే మైనర్స్ కూడా ఇప్పుడు 25 ఇయర్స్, 18 ఇయర్స్ వరకు మనం చెప్పుకుంటున్నాం కదా, 25 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి లైసెన్స్ అనేది రద్దు చేస్తారు. అవసరమైతే వాళ్ళకి మరొకసారి ఈ విధంగా జరిగితే జైల్లో కూడా పెట్టే ఛాన్స్ ఉంది. సో పేరెంట్ తస్మాత్ జాగ్రత్త. మీ పిల్లల గారాబంతో ఎదుటివారి ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? ఎవరికి లేదు కూడా. ఒక బండి ఇస్తున్నప్పుడు వారికే ప్రమాదం కాదు, వారు డ్రైవ్ చేయడం వల్ల మిగిలిన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. ఆ కుటుంబాన్ని మీరు జీవనాధారం చూపిస్తారా? లేదు కదా. ఆ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తే మీరు సమాధానం చెప్తారా? సమాధానం చెప్పినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేరు. సో తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ తప్పు మైనర్లది కాదు, ముమ్మాటికి మైనర్లు కాదు. ఇవాళ కారుతో గుద్ది ఎవరి ప్రాణాలు అయితే తీశారో, నేనంటే నా పిల్లగాని కాదు, వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లి జైల్లో పెట్టండి. వాళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్లి జైల్లో పెట్టండి. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఇలాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న కల్చర్ ఏంటంటే, తమ వయసుకు మించి పిల్లలు మోర్ హైపర్ యాక్టివ్గా ఉంటే మురిసిపోతారు. ఎందుకు అర్థం కాదు. పిల్లలు అన్నప్పుడు పిల్లలు ముద్దుగానే ఉండాలండి, చిన్నగానే ఉండాలండి. అంతేగాని ఈ వయసులోనే వాళ్ళు అన్నీ చేసేస్తే రేపు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇంకేం చేయగలుగుతారు? సో హై మెచ్యూరిటీ కూడా చాలా నష్టం చేకూరుస్తుంది. చాలామంది తల్లిదండ్రులు చిన్న వయసులో పిల్లలు సైకిల్ దొక్కితే మురిసిపోవాలి, కానీ వాడు బైక్ నడుపుతుంటే మురిసిపోతారు. ఏందో నాకు అర్థం. వాళ్ళకి బైక్ ఇచ్చి మరి ముందుకు తీసుకెళ్ళని చెప్తూ ఉంటారు. రెండోది, వాడు పబ్బుకు పోతుంటే మా అబ్బాయి పబ్బుకి వెళ్ళునానా అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, డబ్బులు ఇచ్చి మరీ పంపుతూ ఉంటారు. ఇంకా చెప్తే పిల్లల్ని చెడగొట్టేది తల్లిదండ్రులండి. అదేమంటే ఈ సొసైటీలో పోటీ పడాలంటే అన్నీ నేర్చుకోవాలి కదా అని ఇలా కారిస్తే వాడు తీసుకొచ్చి జనాల ప్రాణాలు తీసి ఇప్పుడు ఏమైంది, మైనర్ జువైనల్ హోమ్లో పడి ఉంటాడు. లేకపోతే సో ఓన్లీ యాక్సిడెంట్ కింద చూడరు. పైగా ఈ లైసెన్స్ 18 ఏళ్ళకి లైసెన్స్ అనే నిబంధన ఎందుకు పెడతారో తెలుసా? 18 ఏళ్ళకి ఓటు హక్కు అనేది ఎందుకు పెడతారో తెలుసా? వాళ్ళకి బాడీకి మెచ్యూరిటీ కోసం కాదు, మైండ్ మెచ్యూరిటీ కోసం. 18 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు క్లచ్ ఎప్పుడు నొక్కాలి, బ్రేక్ ఎప్పుడు తొక్కాలి, యాక్సిలేటర్ ఎప్పుడు వేయాలి, ఇదంతా మైండ్ ఆలోచించగలుగుతుంది. కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉంటుందన్న ఉద్దేశంతోనే 18 ఏళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ అనే సిస్టమ్ ఇలా తీసుకొస్తూ ఉంటారు.
దాన్ని దుర్వినియోగం చేసి ముందుగానే పిల్లలందరినీ ఇట్లా తయారు చేసి రోడ్ల మీదకి వదిలితే తప్పు. మొన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఒక ఎస్ఐ తన 6 ఏళ్ల మనవరాల్ని కారులో పక్క సీట్లో కూర్చొని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ఈయన పక్క సీట్లో కూర్చొని ఆ పాప చేత కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ పాప కాళ్ళు ఇంత చిన్నగా ఉంటాయి, క్లచ్ ఎక్కడ అందదు, బ్రేక్ అందదు. అదేమంటే ట్రాఫిక్ పోలీసులు ఆపితే నేను ఎస్ఐని అంటాడు. ఆ పాప కూడా ఉంటుంది మా తాత ఎస్ఐ అని. ట్రాఫిక్ పోలీసులు ఆపితే ఇంత దుర్మార్గం. అందరికీ చెప్పాల్సిన ఎస్ఐఏ మనవరాలు 6 ఏళ్ల పిల్లతో కార్ డ్రైవింగ్ చేయించాడు. ఇంకా జనాలకి ఏం చెప్తావు నువ్వు? వాస్తవం ఎక్కడ చూసినా ఇంత ఈ గార్వము, ఆ పిల్లల మొండితనము. అగో మా ఫ్రెండ్ కనుకోవచ్చు, నాకు రాదు, నేను కూడా నేర్చుకుంటాను, వాడు మొండితనం చేస్తే నేర్చుకోకూడదు కానీ ఇస్తుండే. వాడు 6 ఏండ్ల పిల్లకు ఆయన కారు నేర్పబట్టే, 10 ఏండ్ల పిల్లలకు 11 ఏళ్ళు రాగానే పిల్లగాళ్ళు హైట్ కాగానే మా పిల్లగాళ్ళకి కాళ్ళు అందుతున్నాయని బైక్ నేర్పబట్టే, వాడికి కిక్కు కొట్టొస్తుందని ఇక కారు కూడా నేర్పబట్టే. ఇట్లా నేర్పితే ఎవడి ప్రాణాలను తీద్దామని మీరు పిల్లలకు బండ్లు ఇస్తున్నారు? ఎవరి ప్రాణాలు తీద్దామని పిల్లలకు కార్లు నేర్పిస్తున్నారు? ముమ్మాటికి తల్లిదండ్రుల తప్పే కనిపిస్తుంది. మా ఇంటి దగ్గర కూడా ఒక స్కూల్ ఉంటుంది. ముగ్గురు 10వ తరగతి పిల్లలు స్కూటీల మీద వస్తారు. మరి ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు, ఆ టీచర్లు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులను పిలిచి ఎందుకు మందలిస్తలేరు? హైదరాబాద్లో రోడ్డు యాక్సిడెంట్స్ అయితే ఈ మధ్యకాలంలో చాలా 2 వీలర్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. ఈ 2 వీలర్ యాక్సిడెంట్లో కూడా అవగాహన రాహిత్యమే, ఎక్కడో మొత్తం అవగాహన రాహిత్యమే. పిల్లగాడు ఎత్తుగానే సరిపోదు కదా, వాని బుద్ధి కూడా పెరగాలి కదా, అవగాహన ఉండాలి కదా, రోడ్లో ఎటు వెళ్ళాలి, ఎటు కట్ చేయాలి, అవన్నీ ఏవి తెలియకుండా మీరు బండ్లు ఇచ్చి కార్లు ఇచ్చి జనాల ప్రాణాలు తీస్తామంటే ఎట్లా? తల్లిదండ్రుల లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, పిల్లగాళ్ళకి అసలు వానికి లైసెన్స్ కూడా ఇవ్వద్దు వాడు చేసిన తప్పుకు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని తీసే హక్కు వీడికి ఎవడిచ్చాడు? ఇదంతా ముమ్మాటికి తల్లిదండ్రులు మీ గారాబం కోసం జనాలను చంపొద్దు. ఖచ్చితంగా 18 ఏళ్ళు 19 ఏళ్ళు వచ్చే వరకు, అసలు 18 కూడా కాదు, 19-20 ఏళ్ళు వచ్చే వరకు వాడికి అవగానే అప్పుడు నేర్పించండి. నష్టం ఏం లేదు, పోయే నష్టం ఏం లేదు, అవసరమే లేదు నేర్పించాల్సి. ఈ సందర్భంగానే సొసైటీ నుంచి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. పేరెంట్స్ చట్టాలను లైట్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఈ చట్టాలని లైట్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా.